University is a great lot of institutions which are of international repute in this university. The university institution to agriculture is phenomenal. It is beyond description. I request you to not to leave even 1 inch of land, and it's not going to stop with the building of High Court. My request is you all should write a letter, open letter to Honorable Chief Justice of Telangana High Court, and we will also write a letter to Telangana High Court Chief Justice to stop the construction of this land, this High Court building. So we are not against the construction of High Court, but go to a different place where there are no plants. Go to a different place where there is sufficient space, where there is no destruction of trees. But why are you coming to such a fertile university where there are lakhs of flora and fauna which are living in beautiful harmony? So ఈ యూనివర్సిటీ అనేది ఒక గొప్ప లంగ్ స్పేస్ అని ఇంతకుముందు చెప్పారు. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. హైదరాబాద్ సిటీలో 35 డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఈ యూనివర్సిటీలో 33 డిగ్రీల టెంపరేచర్ ఉంటది. ఇది వాస్తవం. మీరు చూడండి, ఢిల్లీలో మీరు ఎప్పుడైనా ఢిల్లీ నడిపట్టున పూసా ఇన్స్టిట్యూట్ ఉంటది, అది కూడా వేల ఎకరాల్లో ఉంటది. 1 ఇంచు భూమి కూడా ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ ప్రభుత్వం దాని నుంచి గుంజుకోలేకపోయింది. అంటే ఆ విద్యా వ్యవస్థకు, ఆ యూనివర్సిటీకి ఆ ప్రాంతాలు ఇచ్చిన, ఆ ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవం అదనమాట. అందుకొరకే నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ఈ రోజు మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరనే తెలంగాణ ప్రజలు మీకు ఓటేసిండ్రు. కానీ మళ్ళీ మీరు వాళ్ళు చేసిన తప్పులే చేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ భూములు గుంజుకుంటానంటే యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందరికి వచ్చి తార్నాగా చౌరస్తకు వచ్చి ధర్నా చేసిండ్రు శాంతియుతంగా. ఈ రోజు మళ్ళీ మీరు హైకోర్టు బిల్డింగ్ కడతామని చెప్పి ఇదే యూనివర్సిటీలో 100 ఎకరాల భూములను గుంజుకుంటున్నారు. రేపు 100 ఎకరాలతో పోదు, ఒక్కొక్క ఎకరాన్ని కూడా చాలా క్లియర్ గా ఏదైతే ప్రెస్టేజ్ గ్రూప్ ఇచ్చిందో ఆ విధంగా అన్ని గ్రూప్లకు తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా భయపెట్టించి జైలులో పంపించి మీ కెరియర్స్ నాశనం చేసే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ రోజు మీరు ఏం చేసినా శాంతియుతంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భూమి విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్తూ మరి మీ అందరికి కూడా నిరంతరం మీ అందరికి కూడా సపోర్ట్ గా ఉంటుందని చెప్తూ, బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే విద్య కోసం వచ్చిన పార్టీ. తమ్ముడు మీ దగ్గర ఒక పేజ్ తీసుకోవాలని చెప్పి మేము ఇచ్చిన భరోసాలో తెలంగాణలో భాగం, ఇందులో ఉండే మూగ జీవాల భాగమంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ యూనివర్సిటీ యొక్క ప్రెస్టేజ్ ను కాపాడుతామని చెప్పి మీ అందరికి కూడా చెప్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ రాబోయే రోజుల్లో మీ లోపల నుండే గొప్ప గొప్ప సైంటిస్టులు రావాలి. మీరు సాంబా మసూరి అనే ఒక గొప్ప వందనాన్ని తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు ఇచ్చినట్టే నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. రాబోయే రోజుల్లో మనము బహుళ జాతి కంపెనీల మీద ఆధారపడకుండానే, ఇక్కడ రైతుల మీద అప్పుల భారం పడకుండానే రైతులు పండించిన విలువైన పంట ఈ క్రిముల బారిన పడకుండానే, రోగాల బారిన పడకుండానే, వ్యాధుల బారిన పడకుండానే మీరందరూ కూడా ఇదే యూనివర్సిటీలో గొప్ప రీసెర్చ్ చేసి గొప్ప గొప్ప సైంటిస్టులుగా మారి తెలంగాణ గర్వపడేలా చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కగా ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ తీసుకొచ్చిండ్రు, బొటానికల్ గార్డెన్ తీసుకొచ్చిండ్రు, ఆగ్రో ఫారెస్ట్రీ తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ తీసుకొస్తే ఇప్పుడు ఒక్క చెప్పన యూఆర్ గోయింగ్ టు కిల్ ఆల్ దీస్ ప్లాంట్స్, యూఆర్ గోయింగ్ టు మర్డర్, మాసకర్ ఆల్ దీస్ ప్లాంట్స్ ఓన్లీ ఫర్ యువర్ రియల్ ఎస్టేట్ పర్పస్. మిత్రులారా, ఇది కేవలం హైకోర్టు బిల్డింగ్ తో ఆగదు, దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు బిల్డింగ్ 100 ఎకరాలు వస్తుంది, దాని పక్కనే
బార్ అసోసియేషన్ అంటారు, దాని పక్కన అయ్యో ఇంకా హైకోర్టు ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వాల్యూ బాగా పెరుగుతుంది. మీకు బాగా గుర్తుండాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న యూనివర్సిటీని ఆక్యుపై చేయొచ్చని ఒక ఘోరమైన కుట్ర, ఒక దీర్ఘకాలికమైన లోతైన కుట్ర ఇవాళ ప్రభుత్వంలో జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా కూడా